రెండవ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే పోలింగ్కి సంబంధించి సరళిని పరిశీలించారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. మోపాల్ పోలింగ్ స్టేషన్ పరిశీలించిన నేపథ్యంలో అసలు పోలింగ్ ఎలా సాగుతుంది, దానికి అంతటికి సంబంధించి ఎన్నికలు ఎలా సాగేందుకు దృష్టి పెట్టారు, ఓటర్లకు ఎలాంటి సందేశం ఇస్తారనే అంశానికి సంబంధించి కలెక్టర్ ఉన్నారు. వారిని అడుగు సార్ చెప్పండి, మొత్తంగా రెండవ విడత పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు మీరు అన్ని పరిశీలిస్తున్న పరిస్థితులు ఉదయం నుండి 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటర్లు మెల్లిమెల్లిగా చలి ఉండడం వల్ల మెల్లిమెల్లిగా వస్తున్న పరిస్థితి ఎలా ఉంది సార్? సో మనకి ఉదయం 7 గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా ప్రారంభమైంది. ఉదయం ఇనీషియల్గా ఒక గంట సేపు తక్కువ ఉన్నా కానీ చలి ప్రభావం వల్ల ఇప్పుడు చాలా పెరిగింది. ముఖ్యంగా సండే కావడంతో ఎక్కువ మంది అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా రిపోర్ట్ చేస్తున్నారు. ప్రీవియస్ ఫస్ట్ ఫేజ్ లోపల మనకి గత ఎలక్షన్లో కంటే ఒక 2% ఎక్కువ ఓటింగ్ నమోదైంది. బట్ ఈరోజు చూస్తుంటే ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొదటి దశ పోలింగ్లో కౌంటింగ్లో కొంచెం ఆలస్యమైంది. కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో కొంచెం గొడవలు జరిగిన పరిస్థితి. ఈసారి అలాంటివి జరగకుండా సో మనకి ఎక్కడైనా సరే మేజర్ గ్రామ పంచాయత్స్లో మండల్ హెడ్ క్వార్టర్స్ లోపల మనకి 15-16 వార్డుల వరకు ఉంటున్నాయి. దానివల్ల కొంత డిలే అవుతుంది. బట్ దాన్ని ఇంప్రూవ్ చేసేటందుకు ఒకేసారి 4 నుండి 5 వార్డులలో కూడా ఈసారి కౌంటింగ్ చేపట్టేందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకే హాల్ అంత పెద్ద హాల్ అవైలబుల్ ఉన్న ప్రతి దగ్గర చేస్తాం. బట్ చివరికి వార్డ్స్ అయిన తర్వాత సర్పంచ్ మాత్రం ఒక బాక్స్ తర్వాత ఒకటే చేయాలి కాబట్టి కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. బట్ దీన్ని కంటిన్యూ చేసేందుకు సెక్యూరిటీ పరంగా కానీ లేదు అని అంటే లైటింగ్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ మనం ఎన్షూర్ చేసి ప్రశాంతంగా జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు, కానీ కొంతమందికి ఓటర్లు ఏ బూత్లో ఉందనే కోణంలో వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వారికి. సో జనరల్గా అయితే మేము ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేసి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాము. దానివల్ల వాళ్ళకి ఏ పోలింగ్ బూత్ అని ఏ సీరియల్ నెంబర్ కానీ ముందే తెలుస్తుంది. కొంతమంది గ్రామాల లోపల ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో లేకపోవడం వల్ల అవి మనం డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినా వాళ్ళందరికీ కూడా ఫెసిలిటేట్ చేసేటందుకు మనము ఇక్కడ మీరు చూసారు 3 ప్లేసుల లోపల హెల్ప్ డెస్క్ అనేది పెట్టాము. సో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సో అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళ సీరియల్ నెంబర్ కానీ పోలింగ్ బూత్ కానీ ఫెసిలిటేషన్ సెంటర్ లోపల చెప్పి గైడ్ చేస్తున్నాం. ఓటర్లకు చివరిగా ఏం సందేశం? సో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యం లోపల ఇది మీ హక్కు అండ్ బాధ్యత కాబట్టి దయచేసి అందరూ 1 o'clock లోపల వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మొత్తానికి చూడొచ్చు, ఓటు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో రెండవ దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లకు హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా 1 గంట వరకు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 2 గంటల తర్వాత ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మొదలైతే సాయంత్రం 5-6 గంటల లోపల పూర్తి అవుతుంది. సర్పంచ్ ఎన్నిక దానికి అందరికి సంబంధించిన ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.